బాలీవుడ్ ఏస్ ఖాన్ ఆమిర్ ఖాన్ కొంత గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోలేకపోయినా కూడా 2-3 రోజుల్లో ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించింది. అఫీషియల్ గా ఫస్ట్ డే 10.7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లతో ఓపెన్ అవ్వగా రెండవ రోజు 19.9 కోట్లు, మూడవ రోజు 26.7 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్ అందుకొని వీకెండ్ లో వీరవిహారం చేసి వర్కింగ్ డేస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రం ఎక్కువగానే డ్రాప్స్ ను దక్కించుకుంది. సండే టు మండే 50% రేంజ్ లో డ్రాప్ అవుతుంది అనుకున్న ఎక్కువగా డ్రాప్ అయిన సినిమా ఓవరాల్ గా 8.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను అందుకోగా ఐదవ రోజు మాత్రం మంచి జోరునే చూపించి 8.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును సాధించింది. దాంతో టోటల్ గా ఇప్పుడు 5 రోజులు పూర్తయిన తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర 74.6 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించే విధంగా ట్రెండ్ ను చూపిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషమే అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర 2-3 రోజుల్లో సినిమాస్ చూపించిన జోరు తర్వాత డ్రాప్స్ మాత్రం అనుకున్న దానికన్నా ఎక్కువగానే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 120 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లను అందుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా జోరును చూపించి కలెక్షన్ల పరంగా సాలిడ్ ట్రెండ్ ను దక్కించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అప్కమింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.